ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆంధ్ర ఎంపీ సీఎం రమేష్ అన్న నడుమ ఉన్న అవినాభావ సంబంధము, రమేష్ అన్న కోసం రేవంత్ అన్న చేస్తున్న త్యాగము తండ్లాట గవన్నీ మన రామన్న బయట పెట్టిండు కదా. కథమిగా సీఎం రమేష్ అన్న కాలుగాల పిల్లి లెక్కనే చేసిండట్నుల్లా మైకుల ముంగడకొచ్చి అట్లా గిట్లా అనుకుంటా సవాళ్ళు వేసుకుంటా అలవాటైన అబద్ధాలతోని దబాయించుడు పెట్టిండట కదా. అట్లా దబాయిస్తే నిజం అబద్ధం అవుతుందా, అబద్ధం నిజం అవుతుందా? అందుకే పాలేవో నీళ్ళేవో మన రామన్న మల్లో మలక వేరు చేసి చెప్పిండు. చూడాలి మీరు మరి చూసేయండి. కంచ గచ్చిబౌలి భూములు సీఎం రమేష్ అన్న కోసమే ఫ్యూచర్ సిటీలో ఇచ్చిన 1600 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పెద్ద స్కాము. ఇద్దరు కలిసి పైసలు మింగుడు పెట్టిరు అని రామన్న చెప్పిండు కదా. ఇక సీఎం రమేష్ అన్ననేమో అసలు అట్లాగానే కాదు, కేటీఆర్ సారి అబద్ధాలు ఆడుతుండు అని సంబంధం లేని ముచ్చట్లు బయటికి తీసిండు. ఇక దానికి రామన్న ఏమన్నాడో వినాలి మీరు. ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్, పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసమో నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా, పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. అది సంగతి. నిజంగా సీఎం రమేష్ అన్న కుర్తిల పడ్డ ఎలుకల లెక్కనే మాట్లాడిండని మన జనాలకు కూడా ముందే అర్థమైంది. రామన్న కూడా గదే మాట అన్నాడు. ఈ స్కామ్ మీద చర్చకు రెడీ అని రామన్న కూడా సవాల్ చేసిండోలా 100కి 100 రూపాయలు కుంభకోణం జరిగింది. 10,000 కోట్లు దోసుకునేందుకు 1600 కోట్ల రూపాయల కాంట్రాక్టు కట్టబెట్టిరు అని అదే మాట మీద రామన్న నిలబడ్డాడు. కానీ రామన్న ఎప్పుడు సవాల్ చేసినా ఇటు రేవంత్ అన్న ఒక్కసారి కూడా సరే అని వచ్చింది లేదు. రేవంత్ అన్న ఏదో ఒకటి అంటాడు, సరే నువ్వు అన్నదాని మీదనే మాట్లాడుకుందాం రాజనం ముందు అంటే కథం ఇక సప్పుడే చేయడు, మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు కూడా రామన్న మళ్ళీ సవాల్ చేసిండు. మరి దీని మీద సీఎం రేవంత్ సార్ అన్న కమస్కం సీఎం రమేష్ అన్ననన్న ముంగడకు అత్తరో, లేకుంటే మేం బండలేసేది వేసినాము అనుకుంటా మళ్ళీ సప్పుజే కూనుకుంటారో చూడాలి. కాదు, రామన్న దేని మీద మాట్లాడిండో దాని గురించే మాట్లాడాలి. స్కామ్ అంటే స్కామ్ గురించే చెప్పాలి. అంతేగాని అసలు ముచ్చట్ను పక్కకు నూకేందుకు బీజేపీతో ఈలీనము పంచాదులు గించాదులు అనుకుంటా లేని దాన్ని మీదికి తెచ్చుడెందుకు అంటే అసలు ముచ్చట పక్కకు పోవాలనే కదా దిక్కుమల్ల ముచ్చట్లు బయటికి తీసేదని అంటారు బీఆర్ఎస్ లీడర్లు.